మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చర్చించుకోపోయేటటువంటి విషయం ఏంటంటే, రాహు మీన రాశి నుండి కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నాడు. అదేంటని అడగండి. మీనరాశి తర్వాత మామూలుగా మేషరాశిని మనం చూస్తూ ఉంటాము. సవి చక్రం చూసేవాళ్ళం. ఏ చక్రం చూసినా అంతే. మీనరాశి తర్వాత మేషరాశిలో జరుగుతుంది. కానీ ఇక్కడ రాహు కేతువులిద్దరూ కూడా ఆల్వేస్, ఎల్లప్పుడూ కూడా రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ విధంగా వారి యొక్క గమనం ఇప్పుడు అలాగే ఉంటుంది. రాహుకేతువులిద్దరిది కూడా అక్కడ రాహు మీనంలోంచి వక్రగతి ఆయనకు అలవాటు కాబట్టి ఆయన వెనక్కి నడుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నారు. ఎప్పుడు అంటే 16వ తారీఖు మే నెల 2025. ఇప్పటి నుండి ఆయన మీనంలో నుంచి కుంభంలోని ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతకాలం ఉంటారు? ఈయన ఓర్బిట్ అంటే ఈయన యొక్క కక్ష ప్రకారంగా రాహువు గాని కేతువు గాని ఒక రాశిలో సంవత్సరము 6 నెలల పాటు సంచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ 16 తారీఖు మే నెల 2025 నుండి 1.5 సంవత్సరం అన్నట్టయితే మీకు 3వ తారీఖు 12వ నెల 2026, 25లో ప్రారంభం చేస్తున్నారు. 26లో డిసెంబర్లో 3వ తారీఖు తోటి 3వ తారీఖు వరకు అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే సంవత్సరం పాటు. అంటే తిథుల ప్రకారం కొంచెం కరెక్ట్గా ఉండొచ్చు, డేట్ల ప్రకారం ఒక రోజు ముందో ఎనక రావచ్చు. ఇందులో కొన్ని అధిక మాసాలని ఇవన్నీ కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాల ద్వారా ఒక 10 రోజులు 15 రోజులు అటు ఇటుగా జరగవచ్చు. ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే 3వ తారీఖు డిసెంబర్ నెల 2026 వరకు కుంభరాశిలో వారు ఉంటారు. ఈ కుంభరాశిలో ప్రవేశం వలన ఈ ద్వాదశ రాశులలో మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి కదా, మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ. ఇది ఈ 12 రాశుల వారికి ఏ రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తాడు. ఒకవేళ శుభ ఫలితాలు ఇచ్చేటట్టయితే అన్ని రాశుల్లోనూ ఒక రకమైన శుభ ఫలితాలు ఉంటాయి. అట్లాగే ఏ రాశుల్లో కొంచెం దుష్ఫలితాలు ఇస్తాడు. ఆ దుష్ఫలితాల్లో అన్ని రాశుల వరకు ఒకే రకమైన దుష్ఫలితాలు ఉంటాయా అంటే అవి కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంది. ఈ విధంగా ఆయన యొక్క ఫలితాలన్నీ కూడా మనకి శాస్త్రకారులు తెలియజేశారు. కాబట్టి ఏ రాశుల్లో సంచరించేటప్పుడు ఏ రకమైన దుష్ప్రభావాలు, ఏ రాశుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు ఏ రాశుల వారికి ఏ శుభ ఫలితాలు అనేటటువంటిది మనకి శాస్త్రకారులు అన్ని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత స్పష్టంగా మనకు అందజేశారు. అది మనం తెలుసుకోవాల్సిన విధి మనది. అయితే వీటి యొక్క బలాబలాన్ని ఇప్పుడు మనం ప్రశ్నించట్లేదు. వాటి దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. బలాబలాలంటే స్వర్ణమూర్తి అని, రజితమూర్తి అని, కాంస్యమూర్తి, ఇట్లా మూర్తిమంతం ఉంటుంది. ఆ మూర్తిమంతాన్ని బట్టి ఆ ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం మూర్తిమంతంతో పని లేకుండా కేవలం ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఏ రాశి వారికి కలగజేస్తూ ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం చర్చించుకోబోతున్నాం. వృషభ రాశి వారికి రాహు యొక్క కుంభరాశిలో ప్రవేశం ఏ విధమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఈ సంవత్సరం అంతా అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటివి సంవత్సర ఫలితాలు కాబట్టి మనం సంవత్సరం గురించే చెప్పుకుందాం. నిజానికి కుంభరాశిలో ఆయన సంచారం సంవత్సరం 6 నెలల పాటు ఉంటుంది. ఎప్పటి నుంచి అంటే 16వ తారీఖు మే నెల 2025 నుంచి 3వ తారీఖు డిసెంబర్ నెల 2026 వరకు ఈ సంవత్సరన్నర కాలం పాటు మనకి కుంభంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆయన. కాబట్టి ఈ వృషభ రాశి వారికి దశమ స్థానం అవుతోంది. వృషభ రాశి వారికి దశమ స్థానం అవుతుంది. కాబట్టి దశమ స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు ఇస్తారా, అశుభ ఫలితాలు ఇస్తారా? శుభ ఫలితాలు అయితే ఏ విషయాల్లో శుభ ఫలితాలు ఇస్తారు, అశుభ ఫలితాలు అయితే ఏ రకమైనటువంటి ఏ విషయాల్లో అశుభ ఫలితాలు ఇస్తారు అనేది తెలుసుకున్నట్టయితే
ఆయా విషయాల్లో మనం తగు జాగ్రత్తలు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఋషీశ్వరులు మనకి దీన్ని అందజేశారు. ఇక్కడ మనకి దశమ స్థానంలో ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాన్ని చెప్తున్నారు. మనసౌఖ్యం సదానందం అభీష్ట సుఖభోజనం కర్మ సిద్ధిర్బలం పుష్టిం దశమస్తు యదాఫణి. దశమస్తో అంటే దశమ స్థానంలో ఉన్నప్పుడు పని అంటే ఈ రాహు ఉన్నప్పుడు ఇచ్చే ఫలితం ఏంటంటే మనసౌఖ్యం, మనసు చాలా సంతోషంగా ఉంటుంది. సదా ఆనందం, ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాము. అభీష్ట సుఖభోజనం, సుఖభోజనం రోజు చేస్తూ ఉండొచ్చు, చాలా ఎక్కువసార్లు చేస్తుండొచ్చు, కానీ అందులో కూడా తేడా ఉంది. అభీష్ట, మనకి కొన్ని పదార్థాలు ప్రత్యేకమైనటువంటి రుచికి మనం అలవాటు పడి ఉంటాం, అది తినాలని ఎక్కువగా మనం దానికే ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. అటువంటి అభీష్టం, ఈ కోరినటువంటి ఫుడ్, కోరినటువంటి ఆహారం దొరకడం అనేది కూడా ఒక అదృష్టం, అది దొరుకుతుంది. కర్మ సిద్ధి, ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉంటాం. శరీర బలం, బలం పుష్టి, బలంగా ఉంటాము, పుష్టిగాను ఉండగలుగుతాము. ఈ రాహు మనకి ఈ దశమ స్థానంలో ఉన్నప్పుడు అంటే మనకి మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి ఈ ఈ ఈ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాలలో శుభాన్ని కలగజేస్తూ ఉన్నారు. చేత వీరు కూడా చాలా శుభఫలితాన్ని పొందుతున్నారు. అయినా సరే ఆ నవగ్రహాలని రోజు మనం చెప్పుకున్న శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకొని దానికి సంబంధించినటువంటి ఇది చదువుకుంటున్నారో దాన్ని కానీ అవన్నీ కూడా సుఖంగా ఉన్నాం కదా అని చెప్పి మానవద్దండి. ఖచ్చితంగా సుఖం, కష్ట సుఖాలతో సంబంధం లేకుండా మీరు కనుక ప్రార్థించినట్టయితే అది నిస్వార్థమైన సేవ అవుతుంది. కష్టంలో ఉన్నప్పుడు నేను పూజ చేస్తాను, సుఖంలో ఉన్నప్పుడు అవసరం లేదు అంటే అది స్వార్థం. అందుచేత నిస్వార్థంగా దేవుని పూజించండి. ఆ ఒక్క విషయంలోన కొంచెం నిస్వార్థత పాటిస్తే చాలా బాగుంటుంది. శుభం.